ఆంధ్ర కింగ్స్ తాలూకా ఫస్ట్ గ్లిమ్స్ మాత్రం అదిరిపోయింది భయ్య. రామ్ ఎంట్రీ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫ్యాన్స్ తాలూకా అంటే ఆ టికెట్లు తీసుకోవడం కానీ అసలు మామూలుగా లేదు. సూపర్ ఉంది. రామ్ లుక్స్ కానీ అదిరిపోయాయి. రామ్ పోతునేని హిట్ కొట్టక చాలా ఏళ్ళు అవుతుంది. ఇస్మార్ట్ శంకర్ మాస్ సినిమా తర్వాత అలాంటి సక్సెస్ చూడలేకపోయాడు. స్కంద అయితే అది ట్రోల్కే సరిపోయింది. ఈసారి మంచి సెంటిమెంట్, ప్రేమ సెంటిమెంట్తో ఉన్న కథను ఎంచుకున్నట్టు సమాచారం. చాలా రోజులకు రామ్ మళ్ళీ ఓ ప్రేమ కథలో నటిస్తున్నట్టుగా ఉంది. ఇన్నాళ్లకు మాస్ మాత్రం జపిస్తూ గుబురుగడ్డను కనిపించేవాడు. కానీ ఈసారి స్లిమ్ అండ్ క్లీన్ లుక్లో అమ్మాయిల మనసు దోచుకునే మునుపటి రామ్ కనిపించబోతున్నాడు. రామ్ భాగ్యశ్రీ కాంబోలో మహేష్ బాబుపై తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన ఆంధ్ర కింగ్ తాలూకా అంటూ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్లో సినిమా కాన్సెప్ట్ ఏంటో కూడా చెప్పినట్టు తెలుస్తుంది. సినిమా థియేటర్ టికెట్ల కోసం పలుకుబడి వాడటం, ఎమ్మెల్యే పోలీస్ తాలూకా అంటూ చాలా టికెట్లు తీసుకుంటూ ఉండటం, ఆంధ్ర కింగ్ సూర్య సినిమా అంటే మామూలు విషయమా అని చెప్పడం, మన హీరో ఎంట్రీ ఇచ్చిన ఫ్యాన్స్ అని చెప్పి ఆంధ్ర కింగ్ తాలూకాని 50 టికెట్లు తీసుకోవడం వంటివి చూస్తుంటే నిజంగానే ఇదొక ఫ్యాన్ బయోమెడికల్ సినిమా అనిపిస్తుంది. చూస్తుంటే ఆంధ్ర కింగ్ తాలూకా అని ఏదో తెలుగు హీరోని పెట్టకుండా ఉపేంద్రను పెట్టారు. నిజంగా ఒకవేళ తెలుగు హీరోని రిఫరెన్స్గా తీసుకొని పెట్టి ఉంటే మాత్రం రచ్చ జరిగేది. ఆంధ్ర కింగ్ అని పవన్ కళ్యాణ్ అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అని, మహేష్ బాబుకి ఆంధ్ర కింగ్ అని అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వార్కు దిగేవారు. ఇక ఇలా తెలుగులోని ఏ హీరోని రిఫరెన్స్గా తీసుకోకున్నా దెబ్బ పడేది. అందుకే మేకర్స్ ఉపేంద్రను తీసుకొచ్చి కల్పిత పాత్రను వేయించాలనిపిస్తుంది. అసలే భాగ్యశ్రీకి మిస్టర్ బచ్చన్ రిమార్క్ ఉండిపోయింది. గ్లామర్ బాగానే ఉన్నా కూడా లుక్ అంతగా లేనట్టుగా ఉంది. మిస్టర్ బచ్చన్ బ్లాక్ బస్టర్ అయి ఉంటే భాగ్యశ్రీకి మరిన్ని ఆఫర్లు వచ్చే ఉండేవి. మరి రామ్తో చేస్తున్న ఈ మూవీ అయినా భాగ్యశ్రీకి సెట్ మారుస్తుందేమో చూడాలి. ఇక ఉపేంద్ర పాత్రలో ఇందులో ఎంత లెంత్ ఉంటుందని చూడాలి. అసలు ఉపేంద్ర పాత్రను కేవలం రిఫరెన్స్గా వాడుకున్నారా, ఉపేంద్ర పాత్రను లేకుంటే సినిమా వరకే పోస్టర్ వరకే వాడుకున్నారా అన్నదే తెలియాల్సి ఉంది. రామ్ బర్త్డే సందర్భంగా వదిలిన ఈ గ్లిమ్స్ అయితే ఫ్యాన్సుల్లో ఉత్సాహం రేపుతుంది. మాస్ ఎలివేషన్స్తో ఉన్న ఈ గ్లిమ్స్ అందరికీ తెగ నచ్చుతుంది. ఈ చిత్రాన్ని మైత్రి మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే రిలీజ్ డేట్ను ఫిక్స్ చేస్తున్నట్టు ప్రకటించారు.